ఆత్మల సమూహముతో పోరాడుతున్నాము. సో భయంకరమైన పోరాటంలో ఉన్నాం. మరి వీటినన్నింటినీ జయిస్తూ వస్తున్నాం. కాబట్టి లోకంలో ఉన్నవాడు ఎవరు? వీళ్ళందరూ అన్నమాట సాతానికి సంబంధించిన జనం, దురాత్మల సమూహం, ప్రధానులు, లోక సంబంధుల అధికారులు. మరి వీరందరినీ జయిస్తూ వస్తున్నాం. జయించడం వలన మనం ఆయన పత్రికగా మార్చబడతాం, ఆయనగా మార్చబడతాం. కీర్తనలు 22:6 చూడండి. కీర్తన మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకరు కూడినట్లు మీరును కూడుదురు. మరి ఇక్కడ నేను దైవంలని నేనే చెప్తున్నాను, అయినా మీరు మరణిస్తారు, ఇద్దరు చనిపోయినట్టు చనిపోతారు. కానీ ఇంకొక జీవితం ఉంది, ఆ జీవితానికి మీరు యోగ్యులు అవుతారు. ప్రైజలా ఇదే వచనాన్ని యోహాను సువార్త 10:34 కూడా చెప్తాడు. తీయద్దులేండి. మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో చెప్పబడలేదా అని క్వశ్చన్ ఇస్తాడు అక్కడ. సో ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నదాన్ని న్యూ టెస్ట్మెంట్ లో శాస్త్ర పరిచయాల దగ్గర చెప్పడం జరుగుతుంది. అంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని శాస్త్ర పరిచయాలు భరించలేకపోతున్నప్పుడు ప్రభు అంటాడు, మరి నేను దేవుని అంటే మీకు కోపం వస్తుంది కదా, అవునా? కానీ మీరు దైవములని లేఖనాలు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తున్నప్పుడు మీరు అక్కడేం కోపడలేదు, ఇక్కడేమో కోపడుతున్నారు అని అంటున్నారు. అంటే వాక్యం ఎరిగిన మనము వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తే ఈక్వల్ టు దైవశక్తిని రిలీజ్ చేయగలిగే ఒక పనిముట్టుగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవం అనేది ఒక రిలీజియన్ కి సంబంధించింది కాదు, అంటే మతపరమైన పనులు జరిగించడానికి కాదు. ఆయన యొక్క మన తండ్రి యొక్క ఉద్దేశ ప్రకారం జీవించడానికి పిలువబడిన జీవితం, ప్రత్యేకంగా